విశ్వంభరౌ విఘ్నహరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాధరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే రాధే వృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం వృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే తమాదిదేవం కరుణానిదానం కమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతు భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం ద్వితీయ అధ్యాయములో భగవంతుడి యొక్క దివ్యమైన లీలను శ్రవణం చేయడం వలన సత్వగుణ పరిపూర్ణమైన హృదయములో భగవత్ తత్వజ్ఞానం స్ఫురిస్తుంది. క్రమక్రమముగా భగవత్ విషయములు వినడం వలన మనలో ఉండేటువంటి తమోగుణ రజోగుణ ప్రభావాలు క్రమక్రమగా విడిపోయి భగవద్భక్తికి వ్యతిరేకముగా ఉండేటువంటి విషయ వాసన అంతా కూడా క్రమంగా పోతుంది. రజస్తమ ప్రకృతయ సమశీలా భజంతి వై పితృభూత ప్రజేసాదీన్ శ్రియైశ్వర్య ప్రజేత్సవ. ఆ విధంగా కనుక భగవద్గీతలు వినకపోయినట్లయితే రజోగుణ తమోగుణములతో మనం కూడిన వాళ్ళమై ఆయా గుణములలో ఉండేటువంటి దేవతలని పూజిస్తూ ఉంటారు. పితృపురుషులని, భూత పేద పిశాచాలని, తామసికమైనటువంటి దేవతలని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. వాసుదేవ పరా వేద వాసుదేవ పరామఖా వాసుదేవ పరా యోగా వాసుదేవ పరా క్రియా వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతి. కర్మ జ్ఞాన భక్తి కాండాత్మకులకు 4 వేదములు
వాసుదేవ తాత్పర్య విశిష్టములై ఉన్నాయి. వేదాలలో కృష్ణుడి గురించి చెప్పారా, భగవంతుడు చెప్పారా అంటూ ఉంటారు. కర్మ, జ్ఞాన, భక్తి, ఈ మూడు, జ్ఞానకాండము, భక్తి కాండము, కర్మకాండము, ఈ మూడిట్లే కూడా భగవంతుడు వాసుదేవుడు పరముగా చేయమని చెప్పి వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. వేదము అంటే భగవంతుడు తెలిపేటువంటి గ్రంథములు వేదం. ఆ వేదములలో భక్తి మార్గముతోటి, కర్మ మార్గముతోటి, జ్ఞాన మార్గముతోటి భగవంతుడినే సేవించమని చెప్పి చెబుతున్నాయి. వేదోక్తములైన యజ్ఞములు యజ్ఞేశ్వరుడుకు విష్ణువునందే తాత్పర్యము గలవై ఉన్నాయి. మన యజ్ఞాలు యాగాలు చేస్తారు, అక్కడ ఉన్నాయి చేయమని చెప్పి. వేదాలలో ఉన్నాయి కదా, అవన్నీ ఎవరిని ఉద్దేశం చేయమని చెప్పాయి? కేవలము వాసుదేవుడిని గురించి చేయమనే చెప్పాయి. కాబట్టి యజ్ఞేశ్వరుడు ఎవరు నేను చెప్పుకున్నా. ఆగమ దశమకంలో చివరిలో వస్తూ ఉంటుంది. పురుషులందరూ సమావేశమై యజ్ఞముల యొక్క ఫలితం ఇచ్చేదెవరు, యజ్ఞంలో మనం ఎవరిని ఆరాధించాలి అని చెప్పి తెలుసుకోవడం కోసం భృగు మహర్షిని పంపించారు. ఆయన ముల్లోకంలో తిరిగి ఏం చెప్పాడు తెలిసిందే కదా. కాబట్టి యజ్ఞేశ్వరుడు ఎవరంటే విష్ణువు, ఆయన గురించే చేయమని చెప్పి సర్వ వేదములు ఉద్ఘోషిస్తున్నాయి. సర్వకర్మలు కూడా విష్ణు భక్తి తాత్పర్యమయములే. ఇన్ని రకాల కర్మలు చెయ్యండి, తాత్పర్యం మాత్రము విష్ణువు గురించే. గీతలో కూడా భగవంతుడు చెప్పాడు, ఎవరు ఏ కర్మలు చేసినా కూడా ఫలితం ఇచ్చేటువంటిది భగవంతుడే. ఆ భగవంతుడి దగ్గర తెచ్చుకుని వీళ్ళు దేవతలు పెద్ద పెద్ద బ్యాంకులు రుణాలు తెచ్చుకుని సెంట్రల్ బ్యాంకులు ఇస్తూ ఉంటాయి. ఆ విధంగా భగవంతుడు వాసుదేవుడి దగ్గర ఆ కర్మ ఫలితాన్ని తెచ్చుకుని దేవతలు ఇస్తూ ఉంటారు. దీని అవిధి పూర్వకం అన్నారు. ఏప్యన్య దేవత భక్త ఇజంతే శ్రద్ధయాన్విత దేవి మామేవ కౌంతేయ. అప్పుడు తాత్పర్యం చివరికి ఎవరుట శ్లోకం చెబుతూ ఉంటారు. ఆకాశాత్ పతితోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. వెళ్ళకపోతే మీకు ఫలితం రాదు, అక్కడికి వెళ్ళవలసింది, శాంక్షన్ చేయాలి. ఆకాశం నుంచి పడి నీళ్ళన్నీ కూడా ఏ విధంగా అయితే సముద్రంలో కలుస్తాయో ఆ విధముగా పర్యవసానం ఎవరికి చెప్పాలి? ఏత సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు అనవలసినది. లేకపోతే మధ్యలో ఇరిగిరిపోతాయి. ఆ నీళ్ళు కనుక ఎక్కువ మధ్యలో ఇగిరిపోయినట్లయితే దేవతలు ఉండిపోతాయి, కృష్ణుడు చేరం. వాసుదేవ పరం జ్ఞానం ఇట్లే. ఆ విధంగా వేదములు ఏ విధముగా అయితే భగవంతుడిని వాసుదేవుని లక్ష్యం చేసుకుని చెబుతున్నాయో ఆ విధముగానే జ్ఞానము కూడా, పైన కర్మలు చెప్పిన కర్మలు యజ్ఞులు అవన్నీ కూడా కర్మలే. జ్ఞానము కూడా వాసుదేవుని లక్ష్యంగా చేసుకుని చెప్పుకున్నారు. అట్లే జ్ఞానము కూడా వాసుదేవునే లక్ష్యముగా చేస్తున్నవి. ఎన్ని రకాల నిర్భేద బ్రహ్మానుసంధానం, ఎన్ని జ్ఞానాలు ఉండనివ్వండి, అవన్నీ కూడా పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడు భగవంతుడు శ్రీకృష్ణుడే చెబుతున్నాయి, వాసుదేవుడిని విష్ణువునే చెబుతున్నాయి. విష్ణువు రాముడు కృష్ణుని వేరే అనుకోకండి, భగవతత్వం ఒకటి, ప్రకాశంలో తేడా ఉంది. జ్ఞానము వైరాగ్యములు హరిభక్తి తాత్పర్యములై ఉన్నవి. ఇంకా జ్ఞానము వైరాగ్యము ఈ రెండు కూడా దేని తాత్పర్యం ఉంటాయి? భగవద్భక్తికే తాత్పర్యం. మన భాగవతమాచరణ చదువుకున్నాను. భక్తిదేవికి పుట్టిన ఇద్దరు కుమారులు జ్ఞానము వైరాగ్యము. తల్లితోటి ఉంటేనే బిడ్డలు శ్రేయస్కరం, తల్లి లేకుండా ఉన్నట్లయితే స్వతంత్రముగా అది ఫలితాన్ని ఇవ్వలేవు. అందుకని జ్ఞానమైన వైరాగ్యమైన భగవంతుడిని ఉద్దేశం చేసినట్లయితేనే, భక్తి కూడా ఉన్నట్లయితేనే అది ఫలితం ఇవ్వగలుగుతాయి, లేకపోతే ఫలితాన్ని ఇవ్వలేవు. కాబట్టి జ్ఞానము చేసినా వైరాగ్యము ఆచరించినా అది భక్తికి కారణమై ఉండాలి. భక్తితో స్వతంత్రంగా ఈ ఫలితాన్ని ఇవ్వలేవు. దానవ్రతాది విషయముకు ధర్మము హరిభక్తిని ఉద్దేశిస్తున్నది. దానము చెయ్యండి, వ్రతములు చెయ్యండి, అన్ని రకాల ధర్మాలు ఆచరించండి, అవన్నీ కూడా భగవద్భక్తి కోసమే, భగవద్భక్తిని ఇచ్చే అవన్నీ అంతర్గతం అవుతాయి. అన్నిటికీ కూడా పర్యవసానం ఏమిటంటే భగవద్భక్తి.
ఇంకా స్వర్గాది లోక జనితము అనిత్యమునగు సుఖములు కూడా హరిభక్తి అను నిత్యానందమునే లక్ష్యము చేయుచున్నది. తాత్కాలికంగా మీకు అనిత్యమైనటువంటి సుఖములు ఈ ప్రపంచంలో మనం చేస్తూ ఉంటారు. సుఖం పొందాలి, సుఖం పొందాలి, కానీ సుఖం ఎక్కడ తెలియదు. ప్రతి జీవి కూడా సుఖముగా ఆనందముగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ఆ ప్రయత్నం అనేటువంటిది సరిగా ఉండదు. ఆ ప్రయత్నం నిత్య సుఖం కోసం ప్రయత్నం చేయాలి. అది ఎక్కడ దొరుకుతుందో మనం దాన్ని వాకప్ చేసుకోవాలి. తెలియకుండా చేసినట్లయితే సమయము, చేసిన కర్మ వృధా అయిపోతాయి. తక్కువ పరిమితమైనటువంటి అనిత్యమైన సుఖం ఇచ్చేవని అంతర్ధానం అయిపోతూ ఉంటాయి. కానీ ప్రతి జీవుడు కూడా నిత్యమైన సుఖం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లోపల అది అతని కోరిక. కానీ మనం చేసే ప్రయత్నము సరిగా లేని కారణముగా అవన్నీ కూడా చిన్న చిన్నమైన సంతోషం ఇచ్చి అంతర్ధానం అయిపోతూ ఉంటాయి. కానీ నిత్యముకు ఆనందమును పొందడము కోసమే ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. స ఏవేదం ససర్జాగ్రే భగవాన్ ఆత్మమాయయా సదసద్రూపయా చౌసౌ గుణమయ్యా గుణో విభు. ఇట్టి పరమేశ్వరుడు ఎవరు? కారణముల సాయి విష్ణువు. ఆయన అడిగారు, వైకుంఠం గురించి వేదాలు చెప్పబడి ఉంది, అక్కడ శాస్త్రం చెప్పబడింది. 5 వేల కూర్చోలే. సమాధానం అడిగిన వెంటనే రాదు, 4-5 రోజుల్లో క్రమంగా వస్తుంది. అంతవరకు మనం వేసి ఉండాలి. ఇప్పుడు చెబుతున్నారు, ఇట్టి పరమేశ్వరుడు అంటే భగవంతుడు కారణం సాయి విష్ణువు అను వాసుదేవుడు తాను నిర్గుణుడై ఉండి మొదట కార్యకారణాత్మకము త్రిగుణమయమునగు తన మాయ బహిరంగ శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఎక్కడ ఉందండి ఈ కారణసాయి విష్ణువు, కల్పసాయి విష్ణువు చెబుతూ ఉంటారు. ముగ్గురు పురుషావతారాలు ఉన్నారు. నిన్న చెప్పుకున్నాం. గుణావతారములు 3 అని చెప్పుకున్నాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ ముగ్గురు కూడా భగవంతు నుంచే వస్తారు. గుణములను ఆశ్రయించి ఆయా కార్యం నెరవేర్చు. ఇక్కడ అలాగే సృష్టి కార్యములకు కూడా ఒక భగవంతుడు ఆయన పురుషావతారములు. కారణార్ణ సాయి విష్ణువు, గర్భోద సాయి విష్ణువు, పయోక్త సాయి అధ్వక్షీయుడ సాయి విష్ణువు. ఈ ముగ్గురు కూడా భగవంతుడు పురుషావతారములు. అందులో వాసుదేవుడు అంటే ఇక్కడ ద్వితీయ చతుర్వ్యూహంలో ఉండేటువంటి వాసుదేవుడు. ఆయన ఏం చేస్తాడట? కారణసాయి విష్ణువుగా ఆయన అవతరించి ఆయన నిర్గుణుడై ఉండి కూడా, నిర్గుణుడు అంటే మనం చెప్పుకున్నాం, ఈ 3 గుణములకు ఊర్ధముగా ఉండేటువంటి సత్వ, రజ, తమో గుణములకు అతీతముగా ఉండేటువంటి స్థితిని నిర్గుణత్వము అంటారు. గుణములు 3. గుణములకు ఊర్ధ్వంగా ఉండడము గుణం లేకుండా శుద్ధత్వం ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ విధంగా భగవంతుడు నిర్గుణై ఉండి కూడా మొదట ఆయన కార్యకారణాత్మకము త్రిగుణము. ఆ భగవంతుడి యొక్క మాయ కార్యకారణాత్మకము. అదే కారణము, అదే కార్యము. అది భగవంతుడి యొక్క ఆజ్ఞ లేదా అతని యొక్క వాంఛను అనుసరించి భగవంతుడు చెప్పకుండానే భగవంతుడి యొక్క మాయాశక్తి సృష్టికార్యాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుడు నిపుణుడై ఉన్నప్పటికీ కూడా కార్యకారణాత్మకము త్రిగుణమయముగు మొట్టమొదట బహిరంగ మాయతో ఈ విశ్వాన్ని సృష్టించాడు. విశ్వం విష్ణు వసత్కారు అంటూ ఉంటారు. విశ్వం భగవంతుడు సృష్టించాడు. తయా విలసత్యేష్వేషు గుణేషు గుణవానివా అంత ప్రవిష్ట ఆభావి విజ్ఞానేన విజృంభిత. ఆ భగవానుడు మళ్ళా తన యొక్క చిచ్చక్తి బలముతో భగవంతుడికి అంతరంగ, బహిరంగ, మాయ అనేటువంటి 3 రకాల శక్తులు ఉంటాయి. అంతరంగ శక్తి ఆయన తన యొక్క పరివారము, పేరాఫర్నేరియా అంటారు ఇంగ్లీష్లో, తన యొక్క భాషలు వాళ్ళతోటి చేసేటువంటి వేళన్నీ కూడా అంతరంగ శక్తులు. బహిరంగ శక్తి ఈ ప్రపంచం, బాహ్య ప్రపంచం. తటస్థ శక్తి అంటే బలవంతరం జీవులు.
ఆ విధముగా భగవంతుని చిన్మయ శక్తి బలము చేత నిరతిశయుడు, స్వతంత్రుడు, అధీశ్వరుడు అయి ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ బహిరంగ శక్తి నుండి పుట్టిన ఆకాశాదులయందు అంతర్యామి రూపముతో ప్రవేశించి సగుణుని వలె ప్రకాశించుచుండును. ఆ విధముగా భగవంతుడు ఆయన చిన్మయ శక్తి బలము చేత నిరతిశయుడు, నిరతిశయుడు, అతిశయుడు కాదనమాట. లేదా గొప్ప గొప్ప ఆశ్చర్య కర్మలు క్రమబద్ధముగా చేసేవాడు. స్వతంత్రుడు, ఆయన ఏ కర్మ ఫలితములకు లోబడి ఎట్లు పనులు చేయడు. ఆయన కర్మబంధన భగవంతుడికి లేదు, మనకుంది. కానీ ఇంకా అధీశ్వరుడు, సమస్తమునకు ఆయనే సుప్రీం. అలా ఉండి కూడా ఆయన తన బహిరంగ శక్తి ద్వారా పుట్టించినటువంటి త్రిగుణమయ ఈ విశ్వం ఉందే, అందులో ఆకాశాదులయందు, ఆకాశ ఆది, ఆకాశం పంచభూతములో ఒకటి, మిగిలిన 4 భూతములు ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఈ పంచభూతముల యందు కూడా భగవంతుడు ఆయన అంతర్యామి రూపంతో ఉంటూ ఉంటాడు. ఉండి సగుణుని వలె, గుణములు ఉన్నవాడి వలె ఆయన కనపడుతుంది. కానీ భగవంతుడు గుణాలనేవి ఉండవు. కానీ వాస్తవముగా ఆయన గుణాతీతుడు, బ్రహ్మాండాంతర్గతుడకు ద్వితీయ పురుషుడైన గర్భోత సాయి ఉన్నాడు. ఇక్కడ ఇది రెండవ పురుషుడు ఏమిటంటే ఆయన గర్భోత సాయి విష్ణువు. దీనిని చైతన్య చరితామృతంలో స్పష్టంగా చెప్తున్నారు. ఏమిటి? మొట్టమొదట భగవంతుడు క్షీరసాగరములు ఆయన శయనించి ఒక్కసారి అలా చూస్తాడు. ఆ చూసేటప్పటికీ ప్రకృతి క్షుభితమయ్యి, అలా మనం ఉప్పని గాలి ఊస్తే నీళ్లు కదుతాయి కదా, మనకి ఇంత కష్టపడి ఊస్తేనే కదగదు, కానీ భగవంతుడు చూస్తేనే అయిపోతుండే పనులు. ఆ విధంగా భగవంతుడి యొక్క ఏక్షణము చేతనే ప్రకృతి ఒక్కసారి క్షుభితమయ్యి అక్కడ నుంచి ఈ మహాతత్వం అన్ని కూడా పుడతాయి అన్నమాట. ఆ పుట్టినప్పుడు అనంత బ్రహ్మాండములు నీళ్ళల్లో ఊస్తే పొడవులు వస్తాయా? చిన్నప్పుడు మర్చిపోయారా? ఒక పుల్ల పెట్టి ఉప్పని వదండి, నీళ్ళు పొడవులు వస్తాయా? ఆ విధంగా భగవంతుడి యొక్క దృష్టి చేత నీళ్ళ నుంచి పొడవులు వచ్చాయి. ఆ బుడగలనే బ్రహ్మాండములు అంటారు. అవన్నీ ఖాళీగా ఉన్నాయి. మనం అయితే ఉత్తివంటే పోతాయి, కానీ భగవంతుడు అలా పోవు. అవి ఆ కార్యం ఇంతవరకు ఉంటాయన్నమాట. ఆ విధంగా వాటిని బ్రహ్మాండము, గోళములు ఉన్నారు. అంతా ఖాళీగా ఉంది. అందులో భగవంతుడు ప్రవేశించాడు. చూడాలంటే మనం వెళ్ళాలి కదా, కాబట్టి ప్రతిదాంట్లో భగవంతుడు ఆ విధంగా చూశాడు. సరిపడికి తాను ఖాళీగా ఉంది. వెంటనే ఎప్పుడే నీళ్ళలో పడుకుంటాడు ఆయన, నారాయణుడు కాబట్టి. అక్కడ వెంటనే తన యొక్క శరీరము నుంచి శాదమును బయటికి తెప్పించి సగం నింపేశాడు బ్రహ్మాండాన్ని. అందులోనే కూడుకున్నాడు. ఆ విధముగా బ్రహ్మాండ అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని గర్భోద సాయి విష్ణువు అన్నాడు. ఆ గర్భములో ఉన్నాడు, అండ గర్భం లోపల, కాబట్టి ఆయన గర్భో సాయి విష్ణువు అన్నాడు. ఆయన ద్వితీయ పురుషావతారము, ప్రథమ పురుషావతారము కారణ సాయి విష్ణువు. కారణ సముద్రం పుడుకుంటాడు కాబట్టి ఆయన పేరు కారణాన్న సాయి విష్ణువు. ఇక్కడ గర్భ సముద్రంలో పుడుకుడు కాబట్టి ఆయన గర్భోద సాయి విష్ణువు అన్నది ద్వితీయ పురుషావతారము. యదా హ్యవహితో బహిర్దారుష్వేక స్వయోనిషు నానేవ భాతి విశ్వాత్మా భూతేషు తథా పుమాన్. తన ఉత్పత్తికి కారణములైన కాష్టములయందు ఉండి ఒకే అగ్ని ప్రకాశ భేదము వలన వివిధములుగా ప్రకాశించుతున్నది. అన్ని కాష్టములో కూడా అగ్ని ఉంటుంది. అక్కడ ఉంటుంది అగ్ని, మనం పట్టుకొచ్చి పెళ్లి కదా ఎంటుకునేది అంటారు. ఆ లోపల అగ్ని ఉంటుంది. కాష్టంలో అగ్ని ఉంటుంది. అగ్ని కాష్టము ఆడినట్లయితే అందులో అగ్ని పుట్టదా? ఆ కట్టెను బట్టి మళ్ళీ అగ్ని యొక్క రంగులు మారుతూ ఉంటాయి. పచ్చికట్టి అయితే అగ్ని తక్కువ, పొగ ఎక్కువగా ఉంటుంది, మనకి అదే కనపడదు. అదే మంచి కట్టెలు అన్నట్లయితే ఒక కట్టి నీలంగా, ఒకటి పసుపుగా, ఒకటి ఎర్రగా మండుతూ ఉంటాయి కర్రలను బట్టి. అగ్ని ఒకటే. ఆ విధముగా ఒకే భగవంతుడు వివిధ ప్రాణులు పరమాత్మ రూపంగా ఆయన ఉన్నాడు. ఇందాక ఆయన గర్భోసాయి విష్ణువు బ్రహ్మాండములో ఉంటూ ఈ కనిపించే పంచభూతములు మొదలైన వాటిలో అంతర్యామిగా ఉన్నాడు.
ఆ విధముగానే ఉత్పత్తికి కారణములైనటువంటి కాష్టములందు ఉంటుంది అగ్ని. అగ్ని ఉత్పత్తికి కారణం ఎక్కడ? కట్టే కదా. కాష్టము లేదా పెడకలో మేసి ఏదో వంట చెరుకు మొత్తం మీద వాటి నుంచి అగ్ని పుడుతుంది. కానీ ఒకే అగ్ని ప్రకాశ భేదము ఉంటూ ఉంటుంది. అట్లే ప్రతి జీవుని హృదయమునందున్న క్షీరోదసాయి తృతీయ పురుషుడు విష్ణువు ప్రాణులలో అంతర్యామి రూపంతో నుండి నానా విధములు విచిత్రములు అనేవి విభూతి రూపములను వెలుగొందుతున్నాడు. విభూతి రూపములతో వెలుగొందుతున్నాడు. ఆ విధముగానే తృతీయ పురుషుడు క్షీరోసాయి విష్ణువు ఆయన అంతర్యామి రూపముగా ప్రతి జీవుడు హృదయములను కూడా ఉండి ఆయా జీవ శరీరములు అనుసరించి అందులో శక్తిని బహిర్గమించే వాళ్ళ మహత్వాన్ని. ఏనుగులో ఉండేటువంటి అంతర్య భగవంతుడు ఆయన ఏనుగును అనుసరించి తన శక్తిని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. చీమలో ఉండేటువంటి ఆ అంతర్యామి భగవంతుడు ఆ చీమ యొక్క స్థితిని బట్టి ఆ శక్తిని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. చీమ కొట్టు తిరిగిపోతుంది, అది దానికున్న శాపంగా చచ్చిపోతుంది. అది ఏనుగైతే పచ్చరపత్రి చేసేస్తుంది మనిషిని. దాని శక్తి వేరు, దీని శక్తి వేరు. ఆ వస్తువును బట్టి ఆ విధముగా ఒకే భగవంతుడు అనంత కోటి జీవులలో పరమాత్మకంగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రకాశం అనేటువంటిది ఆయా ప్రాణుల యొక్క స్థితిలను అనుసరించి అది బహిర్గతం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తృతీయ పురుషుడు విష్ణువు ప్రాణులలో అంతర్య రూపంతో నుండి నానా విధములు విచిత్రమయములకు విభూతి రూపములతో వెలుగొందుతున్నాడు. అసౌ గుణమయైర్భావై భూత సూక్ష్మేంద్రియాత్మభిః స్వనిర్మితేషు నిర్విష్టో భుంక్తే భూతేషు సద్గుణాన్. విశ్వాత్ముడు భగవంతుడు, విశ్వాత్ముడు ఆయన పేరు. విశ్వము యందు ఆయన ఆత్మరూపుడుగా ఉన్నాడు, లేదా విశ్వమును తన యందు ఉంచుకున్నవాడు. ఆ భగవంతుడు గుణమయైర్భావై లీలామయుడగు ఆ హరి వివిధములకు వ్యూహములను విస్తరించి ఆయన వ్యూహము. ఒక విధంగా వ్యూహం అంటే తన యొక్క ప్రభావాన్ని అవిదిశలా కూడా చక్కగా పెద్దదల్లడం. ఒక ఆలోచనని కేంద్రముగా చేసుకుని పనులను చేయడం వ్యూహం. ఐడియాస్ అంతా ఉంటాయి, ప్లాన్. ఇంకొకటి ఏమిటిట? ఈ సృష్టి కార్యములో తన నుంచి కొన్ని పదార్థములు లేదా కొన్ని జీవులను సృష్టించి ఆయన ఆ విధముగా దాన్ని చెప్పుకున్నాం. ఒక్కొక్క ప్రాణి సృష్టించి ఆ ప్రాణి ఆ శరీరం అనుసరించి శక్తి ఉంటుందని చెప్పి ఆ విధముగానే సత్వగుణముతో దేవతను సృష్టించి వాడికి శక్తిని ఇచ్చి దిక్పాలకులుగాను విధంగా పెడుతూ ఉంటాడు. ఆ విధముగా భగవంతుడు వివిధములకు వ్యూహములను విస్తరించి భూత సూక్ష్మేంద్రియాత్మల ద్వారా, సూక్ష్మభూతముల ద్వారా, విషయముల ద్వారా, ఇంద్రియముల ద్వారా, ఆత్మ ద్వారా, త్రిగుణమయములకు భావముల ద్వారా తాను సృష్టించిన దేవ మనుష్య తిరియగాది ప్రాణులలో ప్రవేశించి వానికి తగిన విషయములన్నింటినీ విలాసముగా చూపించును. ఆ భగవంతుడే తన శక్తి ద్వారా, ఇక్కడ మనం జాగ్రత్త పెట్టుకోవాలి, గుర్తుంచుకోవాలి. భగవంతుడు 3 పురుషుడుగా వచ్చాడు. ఆయన కారణార్ణవ, గర్భోదగా, క్షీరార్థాయి. మిగతా మనమందరం కూడా తటస్థితిని పుట్టాం. కానీ మన శరీరాలు మాత్రము మాయ ద్వారా పంచభూతం ద్వారా నిర్మింపబడింది. భగవంతుడు శక్తి రూపముగా అందులో ప్రవేశించి ఉంటాడు. ఆయన కానీ శక్తి ద్వారానే పనులు చేస్తూ ఉంటాడు. ఆ భగవంతుడు సూక్ష్మభూతముల ద్వారా, రకరకాల భూతం సూక్ష్మ కంటి కనపడవు, పంచమహాభూతములు అంటాం. మనకి లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. అలా కాకుండా స్వర్గములో మళ్ళీ దేవత రూపంలో ఉంటాయి. వరుణదేవుడు ఉంటాడు, అగ్నిదేవుడు ఉన్నాడు, భూమాత ఉంటుంది, వాయుదేవుడు ఉన్నాడు. బయట మనకి వాయువు కనపడుతూ ఉంటుంది. జలం సముద్రం చూసేటప్పటికి అబ్బా ఇన్ని నీళ్లు, వరుణదేవుడు మహాభూతం వస్తే భయం వేస్తూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద గాజులను చూసిన ఒకసారి పీట తీసిన భూమి చూసిన భయం వేస్తూ ఉంటుంది. మహాభూతములు ఆ భూతములు బయట ఉన్నాయి, దేవరూపముతో స్వర్గములో ఉన్నాయి, సూక్ష్మంగా మన శరీరంలోనే ఉన్నాయి. ఇది వాటిలో తయారైంది కదా ఈ శరీరం. ఆ విధంగా
భగవంతుడు కూడా ఆ విధంగా ఉంటాడు. అక్కడ సత్య ఆయన వైకుంఠములను భూలోకమును ఆయన మూర్చుతూ ఉంటాడు. తన క్రియల ద్వారా ఈ అవతారమును దాల్చి చేస్తూ ఉంటాడు. సర్వ ప్రాణుల హృదయంలో కూడా మళ్ళీ శక్తి రొంపుతో పరమాత్మగా ఉంటూ ఉంటాడు. కాబట్టి ఆ విధముగా ఆయన భగవంతుడు త్రిగుణమయములకు భావనముల ద్వారా, త్రిగుణమయము సత్వగుణం, తమోగుణం, రజోగుణములు గుణం భావం అన్నమాట. వాటి ద్వారా తాను సృష్టించినట్టు దాన్ని సృష్టించాడు దేవ మనుష్య ప్రాణులు. ఆయన ప్రవేశించి గుణముల ద్వారా ప్రవేశించాడు. అక్కడ రాశారు త్రిగుణములకు భావముల ద్వారా భగవంతుడు అందులో ప్రవేశించడం లేదు. అందులో కూడా మనం ఎవరికి వాడే భగవంతుడు అనుకుంటూ ఉంటారు, అవన్నీ భగవాన్మై అనుకుంటూ ఉంటారు. అది అలా కాదు. భగవంతుడు తన శక్తి ద్వారా, తన గుణముల భావముల ద్వారా ఉంటూ ఉంటాడు. కాబట్టి త్రిగుణమయములకు భావముల ద్వారా తాను సృష్టించిన దేవ, మనుష్య, తిరియగాది ప్రాణులలో ప్రవేశించి వారికి తగిన విషయములన్నింటినీ కూడా విరాసముగా అనుభవిస్తూ ఉంటాడు. భగవంతుడు నేరుగా అక్కడికి రావడం అవసరం లేదు. ఆయన భగవంతుడు తన యొక్క శక్తి భావము ద్వారా మాత్రమే ఇవన్నీ పరిచాలనం చేస్తూ ఉంటాడు. అంతా భగవంతుడు చేస్తున్నాడండి. అంత సులభం కాదు. మన యొక్క గుణములను బట్టి మనం చేస్తున్నాం, అన్ని రకాల ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా మళ్ళీ విశ్వాత్ముడు, లీలామయుడు అగు ఆ భగవంతుడు వివిధములకు వ్యూహములను సృష్టించి భూత సూక్ష్మేంద్రియముల ద్వారా, సూక్ష్మేంద్రియాత్మల ద్వారా, సూక్ష్మభూతములు విషయముల ద్వారా, భూతములు విషయములు ఇంద్రియములు మళ్ళీ ఆత్మ, ఇన్ని విధములుగా ఆ విషయ సుఖములు అనుభవిస్తూ ఉంటాడు. కేవలము కళ్ళ ద్వారా విషయం అనుభవిస్తామా? కళ్ళు చూసి మళ్ళీ దాని లోపల మనస్సుకి చేరవేయాలి. ఆ మనస్సు కూడా దాంతో సమలగ్నం అయినట్లయితేనే, జీవుడితోటి దానికి సహజముగా మనస్సుకు శక్తి ఉండదు. జీవాత్మ కలిస్తేనే దానికి శక్తి వస్తుంది. అప్పుడు ఆ విషయాలని అనుభవిస్తాం. కాబట్టి ఇంత పెద్ద డిజైనింగ్ భగవంతుడు చేసి ఎంత ఆయన గొప్ప సైంటిస్ట్ అంటారనమాట. అటువంటిది ఆయన. కానీ ఇక్కడ లేడు. ఆయన సరిపోతూ ఉంటాయి. ఒకటా ఎన్ని శరీరాలు అలా వస్తూనే పోతానమాట. అన్నింటిలోనే మళ్ళీ పరిపూర్ణంగా అది అంతా ఉంటుంది. అదేంటో వాటిని ఏమంటారు, వాటిని లోపల ఉంటాయి జీన్స్. దాన్ని బట్టి మామిడి చెట్టుగా ఉండే జీన్స్ ఆ విత్తనంలో ఉంటాయి. అవే మళ్ళీ చక్కగా అంత తీపుతో మళ్ళీ పండు తయారవుతూ ఉంటాయి. అలాగే ప్రాణులు కూడా ఆ విధంగా అందులో పెట్టి మన కంటి కనబడదు. అన్ని కూడా నీళ్లు, ఒకే నీళ్లు, ఒకే మట్టులో పక్కన వేప చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు ఉంది, పనస చెట్టు ఉంది. తీసుకున్న నీళ్ళు ఒకటే, సూర్యరశ్మి ఒకటే. కానీ ఆ పనస చెట్టుకి పనస పళ్ళే కొడతాయి, మామిడి చెట్టుకి మామిడి కాయలే వస్తాయి. పక్కనే ఉన్న వేప చెట్టుకి వేపకాయలు ఎప్పుడు కూడా తీయగా ఉండవు. చూడండి ఎలా సృష్టించాడు. అది మాటి మాటికి మళ్ళీ వచ్చేది చేస్తూ ఉంటాడా? ఒక్కసారి కుదిపెట్టాడు అలా కంటిన్యూ అయిపోతుంది. ఎన్ని వేల వేల సంవత్సరాలు అయిపోయినా కూడా అందులో ఏం మార్పు రాదు. అలా ఉంటుంది అన్నమాట. అది భగవత్ తత్వ జ్ఞానం. ఇవన్నీ నడిపిస్తుంటే భగవంతుడు లేడంటాడు ఎవడైనా? నీకు కంటికి కనిపించ మాత్రం లేదంటావా? కాయలు లేదంటావా? లేకపోతే చచ్చుకుంటే వాటికి ఉంది. కాబట్టి ఆ విధముగా భగవంతుడు తాను సృష్టించిన త్రిగుణమయములకు భావముల ద్వారా తాను సృష్టించిన దేవ, మనుష్య, తిరిగాది ప్రాణులలో ప్రవేశించి వానికి తగిన విషయములు అంటే ఎవరికి తగిన విషయములు? ఏ జీవుడికి ఏ విషయాలు కావాలో, వాడి కోరిక కర్మ ప్రకారం ఏది అనుభవించాలో అనుభవించేస్తూ ఉంటాడంటే దాని మీద తీరవలసిన అవశ్యం భోక్తం అంటే ఇదే. మరి మన కర్మఫలం మనం ఎందుకు అనిపిస్తున్నామంటే ఆయన చేయిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తా ఉంటుంది, ఇంకా ఉంది పని అంటూ చేయిస్తూ ఉంటాడు. భగవంతుడు అనుభవిస్తాం. భావయత్యేవ సత్యేన లోకాన్ వై లోక భావన లీలావతారానురతో దేవ తిర్యన్నరాదిషు. సృష్టికర్తయగు ఆ విష్ణు భగవానుడు దేవ, తిర్యగాది వివిధ ప్రాణులలో ప్రకటించిన లీలావతారముల యందు అనురక్తుడై సత్వగుణముల ద్వారా ప్రాణులను పాలించును.
చేసినా కూడా భగవంతుడికి ఇంకా మన ఎందుకు జారిపోదు. అందుకని మళ్ళీ మనలో ఒకడే అవతరిస్తూ ఉంటాడు. అవతరించి ఆయన ఆవయత్యేవ సత్యేన లోకాన్ వై లోక భావన లీలావతారానురతో దేవ తిరియ నరాదిషు. ఆ సృష్టికర్తలు భగవంతుడు, విష్ణువుడు, భగవానుడు, దేవ తిరియగాది దేవతలు, మానవులు, తిరియగంటే రకరకాలైనటువంటి ఈ భూమి నడిచేటువంటి ప్రాణులు, ఇటువంటి ప్రాణులు ఇవన్నీ అనమాట. వాటిని అందులో ఆయన లీలావతారములు యందు అనురక్తుడై వీళ్ళు చేద్దామని చెప్పి ఆయన దిగుతూ ఉంటాడు. ఆటలాడుకుంటుంటే డ్రిల్ మాస్టర్ మధ్యలో ఆయన వచ్చి ఆడుతూ ఉంటాడు. వీళ్ళకి నేర్పడం కోసం క్యాచ్గా ఆయన కొట్టుకుంటూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, ఆడి చూపిస్తూ ఉంటాడు. ఆ విధంగా భగవంతుడు తెలియని అనురక్తులయ్యే ఆయన కూడా ఈ విధముగా ప్రపంచంలో అవతరిస్తూ ఉంటాడు. అవతరించి దానితో తద్వారా ప్రాణం పాలిస్తూ ఉంటాడు. భగవంతుడు చేసి ఏ పని కూడా వేస్ట్ కాదని. లోకానికి మంగళము, జీవులకి ఆయన ధర్మాన్ని ఆచరించి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ధర్మమును ఆచరింపచేయడం కోసం అని చెప్పి భగవంతుడు దేవ తిరియ మానవులలో అవతరించి తాను ధర్మాన్ని ఆచరించి చూపిస్తూ ఉంటాడు. అందరికీ కూడా ఆ ధర్మాన్ని ఈ విధముగా ఆచరించినట్లయితే మీకు కళ్యాణము కలిగి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధముగా సత్వగుణముల ద్వారా ప్రాణులను పాలిస్తూ ఉంటాడు అని చెప్పి సూత గోస్వామి 2వ అధ్యాయం ముగిస్తున్నారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ప్రథమ స్కంధే నైమిష్యోపాఖ్యానే భగవదనుభావ వర్ణనం నామ ద్వితీయోధ్యాయః. ఈ 2వ అధ్యాయములో భగవద్ అనుభావము, భగవత్ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే దాన్ని ఏ విధముగా మనం ప్రయత్నించాలో అవన్నీ చెప్పుకొచ్చారు. కేవలము భగవంతుడి యొక్క భాగవతము యొక్క శ్రవణము చేతనే ఇవన్నీ కూడా కలుగుతాయి, తత్వజ్ఞానం తెలుస్తుంది. వేదములవన్నీ కూడా వాసుదేవుడు తాత్పర్యంగానే వేదములు చేయమని చెప్పినా, కర్మను చేయమని చెప్పినా, జ్ఞానమును ఉపార్జించుకోమని చెప్పినా అన్ని ముఖ్యోద్దేశము ఏమిటంటే కేవలము భగవంతుడి యొక్క ప్రీతి కోసమే చెప్పి ఆ భగవంతుడే సమస్తమును సృష్టించి ఆయనే పాలించడం కోసం అవతరిస్తూ ఉంటాడు అని చెప్పి ఈ విధముగా 2వ అధ్యాయం చెప్పారు. 3వ అధ్యాయములో భగవత్ అవతార వర్ణన ఇక్కడ నుంచి భాగవతము. ఇప్పుడు చూడండి, ముందు మనస్సుని ఈ విధముగా సిద్ధము చేసుకోకపోయినట్లయితే ఏదో అయ్యో కథలు ఉంటాయే, మీరు కథల పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి, ప్రకారం పుస్తకం అయ్యో కథలు ఆ విధంగా కథలా ఉంటాయి. అడ్డు కథలు కాదు. కాబట్టి కథ మహాత్యం తెలుసుకున్న తర్వాత మనం కథలు వినాలి. అందుకని చెప్పి ఆ భాగవతమే గొప్పతనాన్ని ముందు వర్ణించారు. ఈ 3వ అవతారములో భగవద్ అవతార వర్ణనము. శ్రీ సూత ఉవాచ జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాభిభిః సంభూత షోడశకల మాధవు లోక శుశ్రూక్షయా. సూతుడు చెబుతున్నాడు. ఎవరికి ఎక్కడ చెబుతున్నాడు? నైమిసారుడు. ఎవరు చెబుతున్నాడు? సౌనకాది ఋషులకి. భగవానుడు శ్రీహరి జగత్తును సృష్టించుటకై మొట్టమొదట మహదాదులచే పుట్టిన షోడశ కళాత్మకమగు పురుషులను ధరించాను. మొట్టమొదట సృష్టికి భగవంతుడు ఏం చేశాట? ఆయన మహదాదులచే పుట్టిన ప్రకృతిని మహత్తు ద్వారా పుడుతుంది కదా, ఆ మహత్తు నుంచి 16 కొన్ని 24, 25, 26 ఆ విధంగా ఉంటాయి లెక్క. ఆ విధముగా షోడశ కళాత్మకు పురుషులను ధరించాడు. జగత్ సృష్టికై భగవానుడు ప్రథమమున బుద్ధి, అహంకారము, పంచతన్మాత్ర సంభూతమునగు ఏకాదశేంద్రియములు, పంచమహాభూతములు అను ఈ షోడశ పదార్థములను ఎవరియందు అంశరూపముతో నుండునో అట్టి కారణార్ణవ సాయి రూపుడు ప్రథమ పురుషుని లేదా విరాట్ పురుషుడు ధరించాను. ఏదైనా పని చేయాలంటే ఆ పనికి సంబంధించినటువంటి సరంజామాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు.
వర్షంలో పని చేయాలి అంటే అటువంటి బట్టలు కట్టుకుని కాస్త బట్టలు పైకి కట్టుకుని పొడుగు పెట్టుకుని లేకపోతే పైకి ఏదైనా చుట్టుకుని పని చేస్తాం. ఆ విధంగా భగవంతుడు కూడా ఈ ప్రపంచ సృష్టి చేయడం కోసం అని చెప్పి ఆయనకు ఒక రూపాన్ని ధరించాడు. లీలామానుషునికి రూపంతో ఉంటాడు ఆయన. ఉండి ఆ పని చేయడం కోసం భగవంతుడు ఏం చేశాట, ఆయన 16 కళాత్మక రూపం ధరించాడు. అది ఏమిటిట? మొట్టమొదట ఆయన బుద్ధి, అహంకారము, పంచతన్మాత్ర సంభూతములకు ఏకాదశ ఇంద్రియములు. ఏకాదశం అంటే 11. మనస్సు, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు 11, అహంకారము, బుద్ధి 13, ఇంకా బుద్ధి, అహంకారము, పంచతన్మాత్ర సంభూతము ఏకాదశ ఇంద్రియములను పంచమహాభూతము. ఆ రెండు పక్కన పెట్టేయండి. ఇది బుద్ధి అహంకారం ఉంటాయి. ఇప్పుడు ఏకాదశ ఇంద్రియములు, పంచమహాభూతములు 11, 5, ఈ 16. ఈ షోడశ పదార్థములును ఎవరి యందు అంశరూపముతో నుండును ఈ 16 కూడా అంశములుగా ఉన్నాయి కారణసాయి విష్ణువులు. అటువంటి రూపాన్ని ధరించాడు ఆయన. నిరంకుశుడుగా ఉన్నప్పుడు యొక్క విధముగా ఆయన కొడుకున్నాడు. ఇందాక కొనం బ్రహ్మాండంలో ప్రవేశించుకున్నాడు చెప్పి ఆ విధంగా ఆయన ఆయన కొడుకున్నాడు. కొడుకున్నప్పుడు చక్కగా నిద్ర పడుతూ ఉంటే పుట్టింది. యోగ నిద్ర ఆ గర్భోసాయము నుండి పుట్టిన పద్మము నుండి ప్రజాపతులు నాథులు భవించారు. అర్థమైంది చెప్పినది సృష్టి అడుగుదాన్ని చెప్పాలి. భగవంతుడు సృష్టి చేస్తానికి అనుకున్నాడు. అనుకున్నప్పుడు ప్రకృతి శోభించింది. అప్పుడు రకరకాల బ్రహ్మాండాలు పుట్టాయి. ఒక మహత్వంతో పుట్టింది. ఈ బ్రహ్మాండంలో భగవంతుడు ప్రవేశించాడు. ఎన్ని అనంత కోటి బ్రహ్మాండములు, అనంత కోటి రూపములు భగవంతుడు ప్రవేశించాడు. మరి కార్యం పని చేయాలి కదా. వేడి చూసాక యోగ నిద్ర ఆయన అవలంబించాడు. ఆ యోగ నిద్రలో కొడుకున్నప్పుడు ఆయన నాభి సరోవరం నుంచి ఒక పద్మం పుట్టింది. ఆ పద్మము నుంచి ప్రజాపతుల తండ్రి బ్రహ్మగారు పుట్టారు. ఆయన 2 బ్రహ్మ జన్మించాడు. అవయవ సంస్థానై కల్పితో లోక విస్తరః తద్వై భగవతో రూపం విశుద్ధం సత్వం చితం. శ్రీహరి యొక్క ఆదాద్య అవయవ సంకేతతో ఈ సంకృతమైనది. యొక్క శరీరం అనుసరించి దాని ద్వారా పాదములు పాతాళము, నాభి లోకము, శిరస్సు బ్రహ్మలోకం అని చెప్పి 14 లోకములు కూడా ఆ భగవంతుడి యొక్క రూపం నుంచి వస్తా లేదా అనుసరించి ప్రతిగా ఉంటాయి అన్నమాట. ఒకసారి ఆ బ్రహ్మగారు పుట్టినటువంటి 14 ఉంటాయని చెబుతూ ఉంటారు. తత్వం విధంగా ఉంటుంది. ఆ హరి యొక్క పాదాది అవయవముల సన్నివేశ క్రమము చేత, సన్నివేశము ప్రభావము లేకపోతే అది దాని యొక్క ఏమంటారు గుణముల యొక్క కలయికో లేదు. మనం చేతితో చేసినట్లయితే దాన్ని ఈ చెయ్య ప్రభావం ఉందా లేదా, దీని చేత సన్నివేశం చేత అవుతుంది. ఆ విధంగా దానికి ఏదో అర్థం ఉంటుంది అనమాట. ఆ విధముగా ఇదంతా మనం బుద్ధి అది లేవుడు మాత్రం లేదు. అవునా మహానుభావులు శ్రీకారం చదివినట్లయితే వ్యాఖ్యానంలో చక్కగా అర్థమవుతుంది అనమాట. ఎక్కువ లోపల మీద కూడా ఉంది ఇంకో రకంగా అయిపోతుంది. కాబట్టి ఏ దగ్గర విన్నానో దాన్ని మనం అవలంబితం వెళ్ళిపోతూ ఉంటాను. ఆ విధముగా ఆ భగవద్ రూపం నుంచి 14 లోకాలు పుట్టాయి. సర్వలోకములు కల్పితమయ్యాయి. కల్పితం అంటే లేవని కాదు, ప్రకాశం అయ్యాయి. మనం అంటాం కానీ భగవంతుడు ఇచ్చినట్లేదండి ఉంది, నిశ్చయంగా ఉంటుంది అనమాట. కాకపోతే ఫలంలో కలిసిపోతుంది, మళ్ళీ వస్తుంది.
ఆ భగవాను రూపము రజస్తమములు లేని సత్వములైనవి. ఆ భగవద్ రూపం ఏదైతే వచ్చావో కూడా రజము తమము అంటే తమము అంటే సత్వమైనటువంటి అదే నిరతిశయము అప్రాకృతమునకు స్వరూపము. సత్వం ఉచితం ఉంది ఇక్కడ. ఇది కనుక మనం తెలుసుకోకుండా భగవంతుడు మనం చచ్చిపోయి ఆత్మలు ఈ శబ్దాలు పట్టుతూ కాబట్టి మన మామూలుగా సృష్టికర్త ఎవరు అంటే బ్రహ్మగారు కానీ ప్రపంచంలో సృష్టి తత్వగుణాలనే అయింది. అందుకని సత్యయుగంలో అందరూ పురుషులు ఉన్నారు. తదనంతరము గుణముల యొక్క ప్రభావం చేత మనందరూ సినిమాలు వచ్చాయి. హరి యొక్క అవగమన సర్వలోకాలు కూడా కల్పితమయ్యాయి. ఆ భగవంతుడి రూపము రజస్తమము లేనట్టు సత్వరూపములైనవి. భగవంతుడు భగవంతుడు ఎప్పుడు సత్వగుణ ప్రధానుడు, సత్వములు. అందుకని చెప్పి ఆ భగవంతుడి యొక్క రూపము నిరము అప్రాకృతము శుద్ధము. సహస్రూజానాద్భుతం సహస్రమూర్ధ శ్రవణాక్షినాసికం సహస్రమౌల్యం పరకులసత్. యోగులు అశేషము విజ్ఞాన చక్షువు ద్వారా అది చూడాలి అంటే మన నేత్రముల ద్వారా దాన్ని చూడలేము. అటువంటి జ్ఞానాన్ని కూడా మనం పొందలేము. ఎందుకంటే మన జ్ఞానం ఎంత, మనం ఎంత, అఖండాద్వయ జ్ఞానం అది. అందుకనే శ్లోకం చెప్పుకొచ్చారు మొదట్లో, అదపి తత్వం ఏ తత్వం తత్వం జ్ఞానం అద్వయ జ్ఞానం బ్రహ్మేతి పరమాత్మేతి వాణితి సత్యతి. కాబట్టి అటువంటి వాడు పరిపూర్ణ జ్ఞానము ద్వారా వాడు భగవత్ ప్రజ్ఞను బట్టి చెప్పగలిగారు. విజ్ఞాన శిశువు ద్వారా పరమ చమత్కారము, చమత్కారం వేయడంతో కొన్ని ఆశ్చర్య ఆనందము చూస్తుంటాడు. ఎంత పెద్ద పెద్ద పర్వతాలండి, ఎంత చల్లగా, ఎంత సముద్రం అయిపోతుంటాం. ఈ సామాన్యులు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి విజ్ఞాన శక్తుల ద్వారా యోగులు ఆ పరమ చమత్కారము అసంఖ్య హస్తవాదముఖయుక్తము, అసంఖ్య నాసికాయుక్తము, అసంఖ్య మస్త ముకుట భగవానుని ఈ పురుషులు దర్శిస్తుంటారు. వాడు అంటే సహస్రాక్ష సహస్రాత్ వేలాది చేతులు ఉన్నాయి, వేలాది కర్ణములు, వేలాది పునాలు, వేలాది మకుటాలు ఉన్నాయి. అటువంటి భగవంతుడిని మహామహాయోగులు విజ్ఞానం ద్వారా చూసి ఆనందం అనుభవిస్తూ ఉంటారు అని చెప్పి భగవంతుడి యొక్క ఈ సృష్టికి సంబంధించిన రూపం అన్నమాట. ఇది వైకుంఠ రూపం. ఇక్కడ సృష్టి కోసం భగవంతుడి రూపం వచ్చిందన్నమాట. ఆయన్ని హిరణ్య గర్భుడని చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి భగవంతుడుని మహామహాయోగులు చక్కగా శ్రీహరి భగవాను చూస్తూ ఉంటారు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరిహరాయ నమః కృష్ణాయ నమః యాదవాయ కేశవాయ నమః గోపాల్ గోపీకాయ నమః